వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద బాధితులందరికీ అండగా ఉంటాం. లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. కామారెడ్డిలో పర్యటించిన సీఎం రేవంత్. ప్రజాపాలన అంటే పోలీసులతో నిర్బంధించడమా? ప్రజా సమస్యలు ప్రశ్నించడం నేరమా? సీఎం తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే సురేందర్. రేషన్ డీలర్లను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్. తీవ్ర వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. గురువారం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో పోచారం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి ప్రాజెక్టును వీక్షించారు. అనంతరం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతే వద్ద హెలిప్యాడ్ వద్దకు రాగానే స్థానిక నేతలు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత లింగంపల్లి కుర్దు వద్ద ఇటీవల భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, కేకేవై రహదారిపై తెగిపోయిన బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని పలు మండలాల్లో దెబ్బతిన్న పంట పొలాలు, ధ్వంసమైన రహదారుల్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తిలకించారు. అనంతరం అక్కడి నుండి బూర్గిద్ద వద్ద నష్టపోయిన పంటల్ని పరిశీలించారు. మండలాధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న అన్ని అధ్యక్షులు కూడా, మరియు ప్రత్యేకంగా సార్ మా దగ్గర ఆఫీసర్లు, ఆర్డీఓ గారు, మరి డిఎస్పీ గారు, మరి నాయకులందరూ కలిసి పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల కిందట నిజాం గారు కట్టిన ప్రాజెక్టు సంపదను, మరి పూర్వీకుల సంపదను కాపాడుకోవడానికి ఒక ఉద్యమం లాగా 4000 ట్రాక్టర్లు మొత్తం ఎల్లారెడ్డి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని రోడ్లు తెగిపోయి, ఇప్పుడే మీకు బస్సులో కూడా చెప్తున్నాను సార్, నిజంగా మనస్ఫూర్తి కూడా నేను మీకు ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ కొడుతున్న ఒక ఎమ్మెల్యేగా సార్. ఎందుకంటే ఆ రోజు వర్షం పడి విపరీత వర్షంలో బొగ్గు గుడిసె దగ్గర 14 మంది ట్యాంకర్ల మీద ఎక్కి అర్తనాదాలు అరుస్తుంటే నా కళ్ళతో నేను చూసిన, నా చెవులతో విన్నాను. ఆ రోజు డిఎస్పీ గారు, మరి అధికార బృందం, ఎస్డీఆర్ఎఫ్ అనే ఒక మంచి సంస్థను ఇలా మనము ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ లేకుండా, ఎక్కడ కూడా లేకుండా ఇంత విధ్వంసం జరిగినప్పుడు కూడా తీసుకురావడానికి ఎస్డీఎఫ్ వాళ్ళ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా మరి వాళ్ళ టీం కూడా మనస్ఫూర్తిగా చెప్తూ, మరి 64 ట్యాంకులు జరిగిపోయినాయి. మరి ఎన్నో 20 నుంచి 30,000 ఎకరాల విధ్వంసం జరిగింది. మేటలు పెట్టిండ్రు. చిన్న సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు. ఒక 2 ఎకరాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఇసుక పెడితే వాళ్ళు ఇసుక తీయడానికి 4-5 లక్షల రూపాయలు అయితే సార్. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ప్రజల మధ్యన ఉండాలి కాబట్టి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీ అందరూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వచ్చి బీదవారికి జరిగిన ప్రకృతి విలయతాండం అయినప్పటికీ కూడా వీలంత వరకు ఆదుకోవాలన్న తపనతోనే ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలుగా మేము ఆదుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తాం. మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మదన్ మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి పగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు. ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు, మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీ ఎంబడి ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నారు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో, ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి
మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు. ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని, సీతక్కను, రెవెన్యూ మంత్రిని, పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండంటే మీ ప్రాంతము, మీ ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. పిల్లలు ఎంతమంది బిడ్డను ఏం చదువుకుంటున్నారు? వరద వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం పర్యటించారు. కామారెడ్డిలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించారు. భారీ వర్షాలకు రైతులు, పేదలు నష్టపోయారన్నారు. బాధితులను ఆదుకుంటామని, వరదల్లో మృతి చెందిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రాణ నష్టం జరగకుండా చేశామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ చైతన్యవంతమైన ప్రాంతమని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సలహాదారులు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తదితరులు ఉన్నారు. ఏం అవసరం ఉందో చూడండి. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ద్వారకా, కౌండిన్య, ద్వారకా నగర్, ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి, ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు. మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము, ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది. మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, గుర్తిస్తారు. మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది. అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలన్నీ నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, శ్రీమంతులు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, ఈ బీడీ పరిశ్రమలు ఉన్నోళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటారు. కానీ ఎక్కడ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ప్రజలకు చేరుతావో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది. అందుకే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గరగా ఉన్నాయి, ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి, బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్, రినోవేషన్స్, రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన
కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు, మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి. ఎమ్మెల్యే గారిని, సభ్యురాలి గారిని పిలుచుకొని కూర్చొని, ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తే మంచి పేరు వస్తుంది, ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు. ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి. మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం. మీరు దేనికి వెనకకి పోకండి. కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పని చేయించుకునే బాధ్యత మీది. ఎందుకంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది. 119 నియోజకవర్గాలు, అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా. మీ కష్టాలలో మీకు అండగా నిలబడడానికి ఉంటా. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా. అన్ని మంచి పనులు చేయించుకోండి. కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ, ఇక్కడ పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది. అంటే చాలా గట్టిగా మజబూతుగా ఉన్నది. ఇక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పండి. ఈ ప్రాంతంలో మంచి పనులు చేసినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిస్తాం, తెగిన రోడ్లను రిపేర్ చేపిస్తాం. అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం. లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. ఒకవేళ విడుదల చేయండి, విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి. ఇళ్లకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా, ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటన్నిటిని కూడా చేయండి. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు, వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడకండి. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చాడు, అధికారులను కలిసి పోయిండు అంటారు. మళ్ళీ అందుకోసమనే కాలనీలకు వచ్చి ఆడబిడ్డల్ని కలిసి వాళ్ళ సమస్య కనుక్కున్నా తప్పకుండా వీటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధైర్యంగా ఉండండి. ప్రజాపాలన అంటే పోలీసులతో నిర్బంధించడమా, ప్రజా సమస్యలు ప్రశ్నించడం నేరమా అని సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ మండిపడ్డారు. గురువారం సీఎం ఎల్లారెడ్డిలో పర్యటిస్తున్నారన్న కారణంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను హౌస్ అరెస్టు చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమని బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్టు చేసిన తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాకుండా పోలీసుల రాజ్యం నడుస్తుందని విమర్శించారు. కానీ వీటిని ఎరగని రీతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాల్లో అనేక చెరువులు తెగిపోయాయని, ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, ఈ ప్రాంతాన్ని పరిశీలించకుండా ఒక చిన్న బ్రిడ్జిని సీఎం పరిశీలించి వెళ్లిపోవడం సరికాదని అన్నారు. జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గత 9 రోజుల కింద పడ్డటువంటి భారీ వర్షాలతోటి మరి అత్యధికంగా ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది ఎల్లారెడ్డి రైతులు. ముఖ్యంగా తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగరెడ్డిపేట రైతులు అత్యధికంగా నష్టపోయినారు. మరి ముఖ్యమంత్రి గారు ఏదో వచ్చి హెలికాప్టర్ వచ్చి ఒక్క దగ్గర ఒక చిన్న ఆర్ఎన్బి బ్రిడ్జిని, చిన్న లింగంపల్లి దగ్గర చిన్న బ్రిడ్జి ఉంటుంది, 3 రూపాయలతో అయిపోయే బ్రిడ్జిని చూసి నేను కామారెడ్డికి వెళ్ళిపోదంటే కుదరదు. ముఖ్యంగా రాజంపేట మండలంలో కొండాపూర్లో 2 చెరువులు, ఒకటి ఊర చెరువు, ఒకటి లింగాల చెరువు 2 తెగిపోవడం. మరి అదేవిధంగా ఎల్లాపూర్ తాండా, నడిమి తాండా, గుడి తాండా, శేర్శంకర్ తాండా, ఇవన్నీ కూడా తాండాలు చాలా నష్టం జరిగింది. మరి చెరువు తెగిపోవడంతో పాటు ఒక్కొక్క పొలాలలో మట్టి వేరకపోయింది. ఇవన్నీ తీయాలంటే కూడా ఖర్చుతో కూడుతుంది. మరి అదేవిధంగా లింగంపేట మండలంలో పుల్కంపేట, కన్నాపూర్లో ఉన్నటువంటి దాదాపు 3000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి
ఏదైతే చౌదరి చెరువు ఉందో అది కూడా కొట్టుకుపోవడం జరిగింది. చాలా నష్టం జరిగింది. అక్కడ కూడా దాదాపు 10 కిలోమీటర్లు ఇసుక మెట్టలతోటి పొలాలన్నీ నీటికపోయినాయి. అవి పరిశీలించకుండా ఎక్కడో చిన్న ప్రాంతాన్ని పరిశీలించిపోతే కాదు, ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ చెరువు తెగిపోవడం, పెద్ద చెరువు, అది కూడా తిమ్మాపూర్ చెరువు తెగిపోవడం. అదేవిధంగా కళ్యాణి కావచ్చు, అడవిలింగాల, తిమ్మారెడ్డి, అన్నాసాగర్ ఆ గ్రామాలలో చాలా వందల ఎకరాలు మరి నష్టం జరిగింది. అవి చూడాలి. మరి అదేవిధంగా నాయుడుపేట మండలంలో ఉన్నటువంటి మరి పటేల్ చెరువు దిగడంతో నాగిరెడ్డిపేట, గోపాల్పేట, చీనూరు, వాడి, మరి అదేవిధంగా తాండూరు, వెంకంపల్లి, ఆత్మకూరు, మాటూరు, మాసన్పల్లి ప్రాంతంలో గత 15 రోజుల నుంచి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ తోటి పంట మునిగింది. దాంతో పాటు ఈ పటేల్ చెరువు దిగడంతో పాటు అన్నిట్లో ఇసుక మెట్టలు పెట్టడం, మరి అక్కడ కూడా చాలా వేల ఎకరాల్లో నష్టం జరిగింది. మరి ఈ రోజు ముఖ్యమంత్రి వస్తుందని చెప్పి ఆగా మేఘాల మీద నిజాం సాగర్ డోర్ తెరిచి ఇలా వాటర్ దిగిపోయింది. పోయి చూస్తే కింద మొత్తం పొలాలన్నీ కూడా మురిగిపోయినాయి. అవి పరిశీలించకుండా ఏదో ఆపద మొక్కలకు వచ్చి ఆడ పోతా అంటే కుదరదు, లింగంపేటకు వచ్చి పోతా అంటే కుదరదు. నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలం కూడా విజిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రిని కలిసి మేము వినతి పత్రం ఇద్దామనుకుంటే మరి పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి మా స్థానిక నాయకులతో కలిసి మేము ఎల్లారెడ్డికి వెళ్ళి, లింగంపేటకి వెళ్ళి ముఖ్యమంత్రిని కలుద్దామనుకుంటే పోలీసు నిర్బంధాలు పెట్టుకుంటా ఇక్కడ మమ్మల్ని, మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, మరి తాడ్వాయి కార్యకర్తలందరినీ అరెస్టులు చేసుకుంటున్నారు. ఇదే నా ప్రజాపాలన. ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ప్రజాపాలన అంటే హౌస్ అరెస్టులు చేయడమా? అంటే నిన్ను ప్రశ్నించద్దా? నువ్వు చేసిన తప్పులు అడగద్దా? ఇవేనని నీ ప్రజాపాలన? మేము డిమాండ్ చేస్తున్నాం. ఎల్లారెడ్డి రైతుల పక్షాన నువ్వెంత పోలీస్ నిర్బంధాలు పెట్టినా మేము వదులము. ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడతాం. తొందరలోనే ఇప్పుడు ఇవాళ 200 కోట్ల ప్యాకేజీ ప్రకటించకపోతే వెంటనే ఎల్లారెడ్డి రైతులందరినీ ఏకం చేసి మరి పెద్ద ఎత్తున మేము ధర్నాకు రోడ్ల మీదకి వచ్చి రైతులందరూ వచ్చి వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం వచ్చే వరకు ఆ రైతుల పక్షాన పోరాటం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే ఈ రోజు కామారెడ్డికి వచ్చి 200 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రేషన్ డీలర్లను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ డీలర్లకు రావాల్సిన 5 నెలల కమిషన్ను విడుదల చేయాలని ప్రశ్నించినందుకు తమను అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. ప్రతి రేషన్ డీలర్కు గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు, క్వింటాల్కు 300 రూపాయలు కమిషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. కామారెడ్డి జిల్లాకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా మా రేషన్ డీలర్ల అధ్యక్షుడైన నన్ను ఈరోజు ముందస్తు అరెస్టును చేయడం జరిగింది. కేవలం మేము చేసిన 5 నెలల కమిషన్ అడగడం వల్లనే ఈరోజు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. చాలని కమిషన్లతో కాలం వెల్లదీసిన మేము ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో సమస్యలపైన పోరాటాలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో మేము నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు కావచ్చు, మరియు అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా నిరసన కార్యక్రమాలకు విచ్చేసి మా సమస్యలపై సుదీర్ఘంగా మాతో చర్చించి మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మా రేషన్ డీలర్లకు న్యాయమైన కోరికలైనటువంటి గౌరవ వేతనము 5,000 రూపాయలు, మరి క్వింటాలకు 300 రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. మేము కూడా ఈ రోజు అదే అడుగుతాం. మీ పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాము. అంతేగాని మేము గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. మేము గతంలో 5 నెలల నుండి కష్టకాలంలో పనిచేసినప్పటికీ మాకు ఈ రోజు వరకు కమిషన్ అనేది లేదు. ఏ రోజైనా మేము పనిచేస్తుంటే ఒక నెల కాగానే జీతాలు ఫస్ట్ వరకు వస్తాయి. కానీ మేము 5 నెలల నుండి మాకు కమిషన్ రాక ఎన్నో తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా మేము మొన్న కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. అయినా ఈ రోజు వరకు కూడా మాకు కమిషన్ పడలేవు. అయితే 5 నెలల కమిషన్ తో పాటు గతంలో ఒకటేసారి మేము పనిచేసిన కమిషన్ కు 1 నెల కమిషన్ వస్తుండే. ఇప్పుడు కేంద్రం సపరేటు, రాష్ట్రం సపరేట్ అనేది ఒక చిన్న లిటుకు పెట్టేసి మాకు చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు. మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో ఉన్నాం. మేము ఏ రకమైతే బియ్యం పంపిణీ చేస్తున్నామో అదే మాదిరిగా మాకు బియ్యం
పంపిణీ చేసిన మాదిరిగానే మాకు కమిషన్ రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఈ రోజు కేంద్రం దొంగవాట రాష్ట్రం దొంగవాట అన్న చందంగా మాకు కాలయాపన చేయడం జరుగుతుంది. 5 నెలల నుండి అందరికీ ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టే మాకే మేము ఈ రోజు పండుగ పూట పస్తులుండే పరిస్థితి ఏర్పడ్డది. ఈ పండుగ రోజు కూడా ఏ ఒక్కరికి కమిషన్ రాక 5 నెలల నుండి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. కానీ ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ఏం చెప్పలేము, ఏమి హెచ్చరించలేము. కానీ ఈ రోజు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ప్రొద్దున నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. ఈ అక్రమ నిర్బంధాలు ఇంత మంచిగా ఏ ప్రభుత్వానికైనా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి మేము సామరస్యంగా ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఆ ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో పనిచేసే మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము సానుకూలంగా పనిచేస్తాం తప్ప మాకు చేతి నిండా పని కల్పించి కడుపు నిండా అన్నం పెట్టమని మేము అడుగుతున్నాం తప్ప వేరే కోరికలు మేము కోరడం లేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డీలర్ కూడా నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగే ఉండే డీలర్. కానీ రేపు మా సమస్యలు పరిష్కరించకపోతే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా కానీ మేము ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో గురువారం ఉదయం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ తోట గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయుల్ని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్, బలవంతరావు, లక్ష్మణ్ సింగ్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితులందరికీ అండగా ఉంటాం. లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. కామారెడ్డిలో పర్యటించిన సీఎం రేవంత్. ప్రజాపాలన అంటే పోలీసులతో నిర్బంధించడమా? ప్రజా సమస్యలు ప్రశ్నించడం నేరమా? సీఎం తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే సురేందర్. రేషన్ డీలర్లను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.